జిల్లా ఉదయగిరి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం హైడ్రామా నెలకొంది. వివరాల మేరకు సీతారాంపురం మండలం బసినేనిపల్లి గ్రామానికి చెందిన మంజుల భర్త చంద్రశేఖర్ అనే మహిళ పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. రాత్రి విధుల్లో ఉన్న డాక్టర్ ఠాగూర్ వైద్యం పట్ల నిర్లక్ష్యం చేసినందువల్ల పన్నంటి పసిబిడ్డ పురిటిలోని కన్ను మూసిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు డాక్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బిడ్డకు పోస్ట్ మార్టం చేయదని, బిడ్డ తల్లికి ఇప్పటి వరకు విషయం చెప్పలేదని, అసలు విషయం తెలిస్తే మా బిడ్డను కూడా కోల్పోతామని కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే పోస్ట్ మార్టం చేస్తే కానీ నిజాలు బయటపడవని కుటుంబ సభ్యులకు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులకు పోలీసులకు మధ్య భారీ హైడ్రామా నడిచిందని చెప్పుకోవచ్చు. ఇంతవరకు చీపీలో బాబుని అమ్మ బాబు ఏడమ్మా పాలిస్తానికి అంటున్నాడు. అమ్మ బాగలేదు, నెల్లూరు తీసుకొని వస్తుండ్రు, డాక్టర్లు తీసుకొని వస్తుండ్రు, నేను చూపిస్తాము అని చెప్తా ఉండము. ఇప్పుడుగా అడిగింది మా పాపను తేమ్మ, నేను ఒకసారి చూస్తా, నేను పాలిస్తా అని అంటా ఉంది. మా పోయి తీసుకొని వస్తాము అని అంటున్నాము. బాబుకి ఏ గాయం లేకుండా మా చేతిలో పెట్టండి, నేను నా బిడ్డకు చూపించుకొని ఊపిరి లేదు కదా అట్లయినా ముద్దులాడుకొని నా బిడ్డ మళ్ళీ మమ్మీ చేతికి ఇస్తాను, నేను అదొక్కటి చెయ్యండి నాయవో, ఇంకేమొద్దు సార్ మీ కాళ్ళు పట్టుకుంటా. నేను నిన్న నా బిడ్డ ఊపిరి లేకుండా కానీ ఊపిరి ఉందని మయంగా చేతిలో పట్టుకొని ముద్దులాడుతుంది, ఊపిరి ఉన్నట్టే ముద్దులాడుతుంది సార్. ఈ ఒక్క లాయన్ చేయండి సార్, నా బిడ్డకి ఇవ్వండి సార్, ఏ గాయం లేకుండా నా మనవడు నా బిడ్డ చేపియండి సార్, నా బిడ్డకు చేపియాలా, నా బిడ్డకు గాయంతో తీసుకోపోతే నా బిడ్డ బతకదు, నా బిడ్డ తట్టుకోదు, మేము తట్టుకోలేము సార్. మీ కాళ్ళు పట్టుకొని మీకు నమస్కారం చేస్తున్నా సార్. ఇదొక్కటే సార్, ఇదొక్కటే న్యాయం చేయండి సార్, నక్కవద్దు సార్, నా బిడ్డ మాత్రమే గాయం లేకుండా నాకు ఇవ్వాలి సార్. ఏంటంటావు నువ్వు పిఎం చేసి ఎలా తీసుకెళ్ళమంటావు? నిన్న చెప్పిన మాట ఏంది, ఇంకో చెప్పిన మాట ఏంది? ఎవరైనా కావచ్చు, ఒక అధికారి కావచ్చు, ఒక డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకో డిపార్ట్మెంట్ కావచ్చు, ఒకటే మాట నిలబడాలా? వాళ్ళ ప్రజల్ని మోసం చేసి మొత్తం స్మార్ట్ చేస్తా నేను.